ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలామందికి యూట్యూబ్ చేయాలి అని చెప్పి, మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలామందికి ఉంటుంది. కానీ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఏ హెల్మెట్స్ వాడాలి, ఏ కెమెరాస్ వాడాలి, ఏ గోప్రోస్ వాడాలి అండ్ ఆ గోప్రోస్కి ఏ మైక్స్ వాడాలి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి నేను గోప్రోస్కి ఏ మైక్ వాడాలి అని చెప్పేసి డీటెయిల్గా చూపిస్తాను. అంటే నేను ప్రీవియస్గా కొన్ని మైక్స్ యూజ్ చేశాను, పోయా, మోనో, ఈ మైక్స్ నేను యూజ్ చేశాను ప్రీవియస్గా. సో వాటిలో ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అండ్ ప్రీవియస్గా నేను యూజ్ చేసిన మైక్ అట్లా వాయిస్ ఎట్లా వచ్చింది అండ్ ఇప్పుడు తీసుకున్న దానిలో వాయిస్ ఎట్లా వచ్చింది నేను ఈ వీడియోలో చూపిస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఏడియన్ సూపర్ బైక్. సో ఈరోజు వచ్చేసి నన్ను చాలా మంది చెప్పారు నాకు మైక్ చేంజ్ చేయి అని చెప్పేసి చెప్పి చాలా మంది తిట్టారు కూడా నన్ను. లైక్ తిట్టడం అంటే తిట్టారని కాదు, బట్ కోపంగా చెప్పారు మైక్ చేంజ్ చేయి బ్రో అని. సో ఇవాళ అయితే నేను మైక్ చేంజ్ చేస్తున్నాను. నిన్నే వచ్చింది ఆర్డర్. యాక్చువల్గా ఇది నేను విజయవాడకి తెప్పించుకుందాం అనుకున్నా, కానీ నేను అన్ఫార్చునేట్గా ఇక్కడే ఒక 25 days నుంచి ఉండిపోయాను కోల్కతాలో. సో ఇక్కడికే ఆర్డర్ పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి సోనీ మైక్ అనమాట. ఇది వచ్చేసి గోప్రోస్కి చాలా మంచి క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఇస్తుంది. ఇంతకుముందు నేను యూజ్ చేసిన మైక్, ప్రెసెంట్ ఇంతకుముందు యూజ్ చేసింది అయితే ఈ బోయా మైక్. ఇది వచ్చేసి చూడడానికి చూడండి ఎట్లా ఉంటుందో, పెద్ద పెద్ద వైర్స్ అనమాట. ఇది మనం హెల్మెట్లో పెట్టుకుంటే ఇది ఒకటి గుచ్చుకుంటూ ఉంటుంది. ఒకవేళ పడినా ఇది పక్క మనకి ఏదో ఒకటి డ్యామేజ్ చేస్తుంది లోపల. అండ్ ఈ వైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఫోల్డ్ చేసి పెట్టా మొత్తం. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వైర్ చూడండి ఎంత ఉందో, చూడండి ఎంత బాగుందో. లాగుతూ ఉంటే వస్తానే ఉంది. అండ్ దీనిలో బ్యాటరీ చేంజ్ చేస్తూ ఉండాలి. ఆ బ్యాటరీ వచ్చేసి 50 rupees ఛార్జ్ చేస్తారు. దీనిలో ఉంటుంది బ్యాటరీ. అది మ్యాక్సిమం ఎక్కడా దొరకదు, నాకు విజయవాడలో ఒక ప్లేస్లోనే దొరికిద్ది. సో ఎంత ఉందో చూడండి వైర్. ఇదంతా హెల్మెట్లో ఉండి వేస్ట్. అండ్ ఇది వచ్చేసి గోప్రోకి బోయా M1. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఇది అస్సలు కొనకండి. దీని బదులు మీరు మోనానా యూజ్ చేసుకోవచ్చు. ఇది అస్సలు ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా చెత్తబొట్లో పాడేస్తాయి. ఇది ఇప్పుడు దీన్ని ఇంకా యూజ్ చేసి వేస్ట్, బికాజ్ ఇది అస్సలు సూటబుల్ కాదు. ఇది ఏదైతే మన గోప్రోస్ ఉన్నాయో వాటికి ఇది అసలు సూటబుల్ కాదు. అండ్ నేను వీడియో క్లిప్ ఒకసారి చూపిస్తాను చూడండి దీని వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో. 9:09 ఎండ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు విజయవాడ చాలా టూ మచ్ ఉంటుంది ఎండ. డైలీ 42 degrees ఉంటుంది. గ్రీన్ సిగ్నల్. సో చూసారు కదా దాని వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో, ఎంత చండాలంగా. అండ్ క్లారిటీ లేదు మనం ఏం మాట్లాడుతున్నాం అని చెప్పి. అంత కష్టపడి అంత పెద్ద పెద్ద రైడ్స్ చేస్తా, ఇంత పెద్ద పెద్ద సూపర్ బైక్స్ వేసుకొని ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా ఆ పాప్ సౌండ్ ఒకటి మారదు, ఇంకొకటి వాయిస్ క్లారిటీ ఉండదు. అండ్ ఇది వర్స్ట్ మైక్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అండ్ ఇంతకుముందు నేను మోనా కూడా యూజ్ చేశాను. అది వచ్చేసి మోనా అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ బోయాకి మోనాకి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. మోనో ఆడియో కూడా నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. దీని డిస్ప్లే చూడండి, క్యూట్ ఉంటుంది. నాకు ఈ బైక్ అయితే చాలా ఇష్టం. సెక్సీ ఉంది అసలు. దీని మినరబిలిటీ కానీ దీని. సో మోనో ఆడియో చూసారు కదా, బెటర్ దెన్ బోయా అనమాట. బెటర్ కాదు, చాలా బెటర్ దీని బోయా కంటే. నేను ఫస్ట్ యూజ్ చేసిన మైక్ కూడా మోనానే. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో. అయితే కొంతమంది యూట్యూబర్స్ని చూసి ఇది తీసుకున్నా నేను. బోయా బాగుంటుంది అంటే సర్లే తీసుకుందాం ట్రై చేసా. నేను ఇదే మైక్తో నేను లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా రైడ్ కూడా చేశాను. చెత్త అసలు. దీనివల్ల చాలా లాసెస్. అసలు ఇంత కాస్ట్లీ పెట్టి బైక్స్ కొనుక్కొని అసలు వాయిస్ క్వాలిటీ లేకపోతే ఎంత చండాలంగా ఉంటుంది. సో దానికోసమే నేను ఈరోజు దీనికి స్విచ్ అవుతున్నా. సోనీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా.
అండ్ ఓపెన్ చేసినామంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చాలా పెద్దగా ఉంది, ఎంతుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మైక్, ఇంకా ఖాళీ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడడానికి, అండ్ ఎంత సింపుల్గా ఎంత బాగుందో. ఇది వచ్చేసి డెడ్ క్యాట్ అనమాట. ఇది యాక్చువల్ మైక్ L&R ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ మనకి వినిపిస్తుంది అనమాట, అంటే లెఫ్ట్ అండ్ రైట్ నాయిస్ తీసుకుంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి ఇది డెడ్ క్యాట్. అండ్ ఈ వైర్ చూడండి ఎంత చిన్నదో, చాలా చిన్నది సోనీ మైక్. అండ్ ఇది వచ్చేసి ఈ జాక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ మనకి, మన గోప్రోకి పెట్టుకోవడానికి. అంటే ఎక్సెస్ వైర్ వచ్చేసి బయటికి రాదు, ఇది వచ్చేసి లోపల ఇలా ఫిట్ అయిపోయి ఎల్ షేప్ అనమాట, ఇలా ఫిట్ అయిపోయి ఇలా కిందకు వచ్చేసింది మన లోపలికి. ఇప్పుడు దీన్ని మన హెల్మెట్కి సెట్ చేసి నేను చూపిస్తాను. సెట్ చేసి మన గోప్రోలో వాయిస్ ఎట్లా వస్తుందో రికార్డ్ చేసి చూపిస్తా. అండ్ ఈ మైక్ వచ్చేసి నేను ఇక్కడ చిన్న దగ్గర పెట్టుకుంటా, ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే మనకి పాప్ సౌండ్ వచ్చేసి అండ్ వాయిస్ అంత క్లారిటీ రాదు. ఇక్కడ పెడితే బెటర్ ఆప్షన్ అనమాట మనకి, ఇక్కడ అంటే అంత పాప్ సౌండ్ రాదు. సో మన మైక్ అయితే నేను సెటప్ చేస్తాను లోపల. ఇది వచ్చేసి ఎక్సెస్ వైర్ అండ్ ఇక్కడ సైడ్ దానికి వెళ్ళిపోద్ది గోప్రోకి. అండ్ ఇప్పుడు గోప్రో కూడా పెట్టి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి నా గోప్రో సెటప్, ఇలా ఉంటుంది నా గోప్రో. అండ్ ఇక్కడ ఉంది కదా పిన్, ఇక్కడ నేను యాక్చువల్గా పాత మైక్ పెట్టేవాడిని. ఇది ఎల్ అని చెప్పా కదా, ఇలా వచ్చేసి సింపుల్గా అయిపోయింది. ఇలా ఉంటే ఈ వైర్ హైడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ పాత దానికైతే ఇంత బారు బయటకు వచ్చేది అండ్ అది అంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. అండ్ ఈ వైర్ కొంచెం టైట్ అయితే ఇక్కడ బ్రేకేజ్ అయిపోయేది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మాట్లాడేది కెమెరాలో డైరెక్ట్ మైక్ అనమాట, ఏదైతే ఇన్బిల్ట్ కెమెరా మైక్. ఇక్కడ వాయిస్ చెక్ చేయండి, 3 to 1 3 to 1 వాయిస్ చెక్, 3 to 1 3 to 1. ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉంది. అండ్ ఇప్పుడు మన గోప్రో చెక్ చేద్దాం, మన గోప్రోలో వాయిస్ ఎట్లా వస్తుంది అని. ఓకే, ఆన్. సో 3 to 1 3 to 1 వాయిస్ చెక్ 3 to 1. ఇప్పుడు మాట్లాడుతుంది అయితే నేను సోనీ మైక్ నుంచి, గోప్రోలో నుంచి. ఇప్పుడు ఆ వాయిస్ నేను క్యాన్సిల్ చేస్తా. సో ఇప్పుడు ఎలా వినిపిస్తుందో చెప్పండి. దెయ్యం అనుకున్నా. ఎప్పుడొచ్చా? 5 minutes ago. I got your food. వెయిట్. సో ఇప్పుడు మనం స్కూటీ మీద వెళ్ళి దీన్ని వాయిస్ చెక్ చేసేసి వద్దాం, బికాజ్ మన బైక్ మనం తీయలేం కాబట్టి. ఒక చిన్న రౌండ్ వెళ్ళేసి వాయిస్ ఎట్లా ఉందో, క్లియర్ ఉందో లేదో చెక్ చేసుకొని వద్దాం. చలో, ఇటు వన్ చెక్. అయితే హోప్ బాగానే పని చేస్తుంది మన బండి, ఇవాళ అసలు తీయలేదు. హోప్ వాయిస్ బాగా పనిచేస్తుంది వాయిస్ బాగా పనిచేస్తుంది అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్, దిస్ ఈజ్ ఏడియాన్ సూపర్ బైక్, సారీ ఏడియాన్ సూపర్ మాస్ట్రో. ఐ హోప్ వాయిస్ క్వాలిటీ చాలా బాగుంది అనుకుంటున్నా, వెళ్ళిన తర్వాత చూసుకుంటే తెలుస్తుంది ఎట్లా ఉంది అని. సో గైస్ ఇప్పుడు మన మైక్ క్వాలిటీ అయితే చూసారు కదా, చాలా బాగుంది కదా. నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యా మైక్ క్వాలిటీకి. అండ్ ఇది వచ్చేసి గోప్రోకి ది బెస్ట్ మైక్ అని చెప్తా నేను. ఇది వచ్చేసి సోనీ ECM LV1 అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అరౌండ్ 2000 అట్లా ఉంది ఇప్పుడు ఆన్లైన్ ప్రైస్. అండ్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ గైస్ ఎంజాయ్, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian Superbike signing out.